హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చి మనది సైబర్ క్రైమ్లో మనకి నేరగాళ్ళు మనకి ఏ విధంగా మనని ట్రాప్ చేస్తారు, అవి మనకి మనం వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ వీటిలలో మనకి మెసేజ్లు పంపించి ఏ విధంగా మనం ట్రాప్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఈ సైబర్ క్రైమ్ గురించి చాలాగా మనకి సపోర్టింగ్గా ఉంటుంది ప్రజల కోసం. అయినా కానీ ఇంకా వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అనేది ఏదో రకంగా మన దగ్గర నుంచి డబ్బులు అనేవి లేకుంటే ఏదో రకంగా మన దగ్గర నుంచి అనేవి వాళ్ళు డబ్బులు అనేవి లాగటం అనేది జరుగుతుంది. వాటి గురించి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తారు, అదర్ క్రైమ్ ఇలాగా ఉంటాయి. ఈ మన రిజిస్టర్ చేసిన తర్వాత మనం ఏ విధంగా మనం వాళ్ళ నేరగాళ్ళ గురించి భారీగా పడకుండా ఉండాలంటే ఒకసారి చూడండి. వాట్సాప్ గ్రూప్లో అయితే వాట్సాప్లో మనకి ఎలాగుంటుంది అంటే వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎక్సెప్షన్ ఆప్షన్ను ఎంచుకోండి. వాట్సాప్లో ఎంచుకొని అప్పుడు మీరు పంపే మెసేజ్లు చేరాల్సిన వారికే చేరుతాయి అన్నమాట. వాళ్ళకి మాత్రమే చేరతాయి. మీరు చేసే చాట్లు ఉంటాయి కదా, బ్యాకప్ ఎక్రిప్ట్ అయ్యేలాగా చూసుకోండి అన్నమాట. స్టేటస్ అప్డేట్లు, తర్వాత ప్రొఫైల్ ఫోటోలు, లాస్ట్ సీన్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో లాస్ట్ సీన్ ఆప్షన్ కూడా మీరు పరిమితంగా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్లో వచ్చే మెసేజ్లను మీరు అపరిచితుల నుంచి వచ్చే మామూలుగా మెసేజ్లను, వేరే వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లు, లింకులను మీరు ఓపెన్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా. మళ్ళీ ఫేస్బుక్లో కూడా ఏమిటంటే ప్రొఫైల్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. మన ప్రొఫైల్ని మనం వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. ఎవరికి కూడా ప్రొఫైల్ ప్రైవసీ సెట్టింగ్లో దీనికి అనుగుణంగా మనం మార్చుకోవాలన్నమాట. ఈ ఫేస్బుక్లో ఆ సెట్టింగ్లు ఉంటాయి. ఆ సెట్టింగ్ల ప్రకారం మనం దానికి అనుగుణంగా మనం మాత్రమే ప్రొఫైల్ సెట్టింగ్స్ అని పెట్టుకోవాలన్నమాట. ఫోటోలను, వీడియోలను ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించాలన్నమాట. ఫేస్బుక్లో మన ప్రొఫైల్ను మనకి వీడియోలు కానీ ఫోటోలు కానీ పెట్టేటప్పుడు 10 సార్లు అనేవి మనం ఆలోచించాలి. మళ్ళీ వేరే వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లు, అపరిచితులను, మనకు తెలియని దగ్గర నుంచి వచ్చే మెసేజ్లను మనం లింకులు కానీ ఏమీ ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకుండా ఉంటే మనకి ఏ విధమైన హాని అనేది జరగదు ఈ నేరగాళ్ళ నుంచి. ఇదే మనకి సైబర్ వాళ్ళు మనకి చెప్పేది. మెసేజ్ ముందు వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మెసేజ్లను కానీ లింకులు కానీ, వేరే మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లింకులు కానీ ఏది కూడా ఓపెన్ చేయొద్దని ముందు చెప్తారు మన ఎవరైనా పోలీసులు కానీ, ఎవరైనా సైబర్ పోలీసులు కానీ ఎవరైనా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా లింకులను ఓపెన్ చేయొద్దు. తర్వాత ఫేస్బుక్ ఖాతాను యాక్సెస్ ఉన్న థర్డ్ పార్టీ యాప్లను క్రమం తప్పకుండా మనం ఫేస్బుక్ ఖాతాలో మనకి వేరే వాళ్ళ గురించి మన లింకులు, మనకి తెలిసిన వాళ్ళే లింకులు మనం పెట్టుకుంటాం. వాళ్ళు ఏంటంటే తరచు కూడా మన ఈ కరెక్ట్గా ఉంటున్నాయా లేదనేది ఎప్పటికప్పుడు మనం వాటిని చూడాలన్నమాట. చూసుకుంటూ వాటిని చేస్తుండాలి. వాళ్ళు లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా మన ఫేస్బుక్ ఖాతాని ఏదైనా చేస్తున్నారా లేదా అనే దాని గురించి చేస్తుండాలి. తర్వాత ఇన్స్టాగ్రాము మీరు అనుమతించిన ఫాలోవర్లు మాత్రమే మీ పోస్టులను, స్టోరీలను వీక్షించేలా ఖాతాలను సెట్ చేసుకోవాలి. మనం ఈ ఇన్స్టాగ్రామ్లో మనం పోస్టులను ఏమన్నా ఫోటోలను పంపించామనుకోండి, అవి మనం అనుమతించిన వాళ్ళు, అంటే మనం ఇది చేస్తాం కదా సబ్స్క్రైబ్స్, వాళ్ళు మాత్రం చూస్తున్నారా లేదా వేరే వాళ్ళు చూస్తున్నారా అనేది మనం ఎప్పటికప్పుడు ఆ స్టోరీని వాళ్ళకి మాత్రం పంపేలా, వీక్షించేలా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, మీ ఖాతాలో కొత్త డిజైన్ లాగైనప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోవాలి. మన ఖాతాలో కొత్తగా ఎవరైనా డిజైన్ చేయడం అది నోటిఫికేషన్ లాగా వచ్చేలాగా చూసుకోవాలండి. అపరిచితుల నుంచి మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ఎవరైనా మనకి పంపించారనుకోండి లింకులు, అవి ఓపెన్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్లో మనకి ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళ గురించి బారిన పడకుండా ఉండటం కోసం చెప్పాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఛానల్ ఇటువంటి మనకి జాబుల గురించి, మెయిన్ జాబుల గురించి పెట్టడం అనేది జరుగుతుంది.
వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా కొత్త కొత్త జాబుల గురించి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.